హాయ్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు అమ్యూజింగ్ స్టఫ్ ఆన్లైన్ స్టడీ సర్కిల్. సో మనము ఏపీఎస్సి గ్రూప్ 2 మెయిన్స్ మ్యారథాన్ సిరీస్లో భాగంగా క్లాస్ 6ని ఇప్పుడు డిస్కస్ చేసుకోబోతున్నాము. సో పాలిటీ అండ్ ఏపీ హిస్టరీకి సంబంధించినటువంటి హై అండ్ ఎంసీక్యూస్ని విత్ ఎక్స్ప్లెనేషన్ డిస్కస్ చేసుకుంటాము. సో చిన్న న్యూ అనౌన్స్మెంట్ అండి. ఒకటి మనకి వీక్లీ కరెంట్ అఫైర్స్ని గ్రూప్ 2 మెయిన్స్కి డెడికేటెడ్గా స్టార్ట్ చేయబోతున్నాము. ఎవ్రీ సాటర్డే ఆ వీక్కి సంబంధించినటువంటి ఇండియన్ ఎకానమీ, ఏపీ ఎకానమీ, ఎన్విరాన్మెంటల్ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ కరెంట్ పాలిటీకి సంబంధించినటువంటి ఎంసీక్యూస్ని డెడికేటెడ్గా గ్రూప్ 2 మెయిన్స్కి మనము డిస్కస్ చేసుకుంటాము 2 క్లాసెస్ రూపంలో. కాబట్టి తప్పకుండా మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. సో ఫర్దర్గా నిన్న చాలామంది కూడా రిక్వెస్ట్ చేశారు. సో బ్యాంక్స్ హాలిడేస్ ఉన్నాయి, సో ఆఫర్ని ఎక్స్టెండ్ చేయమని చెప్పి. సో అందుకని మన యొక్క అమ్యూజింగ్ స్టఫ్ మెయిన్స్ టెస్ట్ సిరీస్ యొక్క ఆఫర్ని ఈరోజు కూడా మనము అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. ఒరిజినల్ ప్రైస్ 1399ని 899కి తీసుకురావడం జరిగింది. ఈ టెస్ట్ సిరీస్ నందు మొత్తము 80 టెస్టులు అనేటివి మీకు అందుబాటులో ఉంటాయి. 3 అంచెలలో చాప్టర్ వైజ్ టెస్టులు ఉన్నాయి, సబ్జెక్టివ్ గ్రాండ్ టెస్టులు ఉన్నాయి, ఓవరాల్ గ్రాండ్ టెస్టులు కూడా ఉన్నాయి. కాబట్టి 3 దశల్లో మంచి ప్రిపరేషన్ అనేది మీకు అందుతుంది. అంతేకాకుండా టెస్ట్ 1 ఏదైతే మనకి ఏపీ హిస్టరీకి సంబంధించిన ఉందో, ఈచ్ టెస్ట్లో మనము 50 ఎంసీక్యూస్ని మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఆ ఏపీ హిస్టరీ టెస్ట్ 1 అనేది ఫ్రీగా అమ్యూజింగ్ స్టఫ్ యాప్ నందు అందుబాటులో ఉంది. డిస్క్రిప్షన్ ఉన్నటువంటి లింక్ ద్వారా మీరు దానిని ఒకసారి అటెంప్ట్ చేసి క్వశ్చన్స్ బాగున్నాయని మీరు మన యొక్క టెస్ట్ సిరీస్ని రిజిస్టర్ చేసుకోవచ్చు. సో లేట్ చేయకుండా స్టార్ట్ చేసుకుందాము. ఫస్ట్ క్వశ్చన్, ఇలాంటి క్వశ్చన్స్ మొన్న గ్రూప్ 1 ప్రిలిమినరీలో కూడా కనపడ్డాయి. అంటే చాలా లిబరల్గా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ క్వశ్చన్, భారత రాజ్యాంగం గురించి క్రింది ప్రకటనలను పరిశీలించండి. ఇది ప్రజల మధ్య విశ్వాసము మరియు సమన్వయ స్థాయిని సృష్టిస్తుంది. ఇది ప్రభుత్వం ఎలా ఏర్పాటు చేయబడుతుందో నిర్దేశిస్తుంది. ఇది ప్రభుత్వ అధికారాల పరిమితులను నిర్దేశిస్తుంది. అంతేకాకుండా ఇది ఏదైనా చట్టము మరియు చర్యను పరిశీలించడానికి మరియు మూల్యాంకనం చేయడానికి ఒక ప్రమాణాన్ని అందిస్తుంది. పైన ఇచ్చిన స్టేట్మెంట్లలో ఎన్ని సరైనవి? సో మీరు కానీ చూసినట్లయితే 4 కూడా సరైనవే. బట్ ఇంటర్ప్రిటేషన్ అనేది మనం కూడా చేసుకోవాలి. ఎందుకనంటే ఇదే క్వశ్చన్ని రకరకాలుగా అడిగేదానికి అవకాశం ఉంది. అందుకే ఒక్కొక్క స్టేట్మెంట్ని క్లియర్గా చూద్దాము. సో వాళ్ళు ఏమంటున్నారు, అసలు జనరల్గా రాజ్యాంగం అంటే ఏంది? ఒక దేశంలో మనము కలిసి నివసించేందుకు కావాల్సినటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ సంబంధించినటువంటి ఒక బుక్. సో ఈ బుక్ అనేది భూభాగంలో నివసించేటువంటి వ్యక్తుల మధ్య సంబంధాన్ని, ప్రజలు మరియు ప్రభుత్వానికి మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని నిర్ణయించేటువంటి ఒక అత్యున్నత చట్టం లాంటిది కూడా మనము రాజ్యాంగాన్ని అనుకోవచ్చు. సో కింద వాళ్ళు ఏమంటున్నారంటే, వ్యక్తులు కలిసి జీవించడానికి అవసరమైన మరియు విశ్వాసాన్ని, సమన్వయాన్ని సృష్టిస్తుందన్నారు. కాబట్టి ఇది కరెక్ట్. అంతేకాకుండా స్టేట్మెంట్ 2లో ప్రభుత్వాలు ఎలా ఏర్పాటు చేయాలి, ఏ ఏ నిర్ణయాలు తీసుకోవాలి, వాళ్ళకి ఎలాంటి అధికారం ఉంటుందో ప్రిస్క్రైబ్ చేసి ఉంటుంది రాజ్యాంగము. తర్వాత థర్డ్ స్టేట్మెంట్లు ఏమంటున్నారంటే, ప్రభుత్వ అధికారాలపై పరిమితులను నిర్దేశిస్తుంది అని. అంటే అర్థం ఏమిటంటే, పౌరుల హక్కులకు సంబంధించి దానికి మీద ఎలా ప్రభుత్వాలు పనిచేయాలని చెప్పి ప్రభుత్వ అధికారాలను నిర్దేశిస్తుంది. నెక్స్ట్ ఫోర్త్ స్టేట్మెంటు, ఏదైనా చట్టం తీసుకొచ్చినా, ఏదైనా చర్య తీసుకొచ్చినా వెంటనే అది మనకి మంచిదా చెడ్డదా అని తెలుసుకునేందుకు ఇది ఒక గైడ్ లైన్స్ని ఆల్రెడీ ఇచ్చి ఉంది. కాబట్టి స్టేట్మెంట్ 4 కూడా కరెక్టే. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2. సో క్వశ్చన్ నెంబర్ 2లో భారత పార్లమెంటరీ వ్యవస్థ బ్రిటిష్ పార్లమెంటరీ వ్యవస్థ నుండి ప్రేరణ పొందింది. అయితే ఇది కింది ఏ విషయాల్లో భిన్నంగా ఉంది? ఏమంటున్నారంటే, మనము బ్రిటిష్ పార్లమెంట్ వ్యవస్థ నుంచి ఇన్స్పైర్ అయ్యాము, కానీ మనకి వాళ్ళకి కొన్ని తేడాలు ఉన్నాయి. ఆ తేడాలు ఏంటి అని చెప్పి అడుగుతున్నారు ప్రశ్నలు. ఫస్ట్ స్టేట్మెంట్, భారతదేశంలో బ్రిటిష్ రాచరిక వ్యవస్థ స్థానంలో రిపబ్లికన్ వ్యవస్థ ఉంది. భారత వ్యవస్థ పార్లమెంటు సార్వభౌమాధికారం యొక్క సిద్ధాంతంపై ఆధారపడి లేదు. పై స్టేట్మెంట్లలో ఏది సరైనది లేదా సరైనవి? మనం కానీ చూసినట్లయితే
ఇవన్నీ కూడా సరైనవే అని చెప్పి మనకు అర్థమవుతుంది. అయితే ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏమిటంటే, అసలు ఏ ఏ విషయాలలో మనకి బ్రిటిష్ పార్లమెంట్‌కి వేరు వేరు పద్ధతులున్నాయనేది ఒకసారి ఇక్కడ రీకాల్ చేయండి. సరే ఊరికే చూద్దాం అసల. ఏమున్నాయంటే జనరల్‌గా అయితే మనము ఓవరాల్‌గా ఇన్స్పిరేషన్ మాత్రము బ్రిటిష్ పార్లమెంటరీ వ్యవస్థకి తీసుకున్నాము. బట్ మనము ఏ రోజు కూడా బ్రిటిష్ వ్యవస్థకు ప్రతిరూపంగా మారలేదు. చాలా విషయాల్లో మనం భిన్నంగా ఉన్నాము. బ్రిటిష్‌లో తీసుకుంటే రాచరిక వ్యవస్థ అనేది ఉంది. అనగా వాళ్ళ యొక్క అధ్యక్షులు లేదా అధ్యక్షురాలు ఎవరైతే ఉన్నారో రాజు లేదా రాణి వంశపారంపర్యంగా వస్తే భారతదేశంలో మన యొక్క అధ్యక్షులు ఎన్నుకోబడతారు. కాబట్టి రిపబ్లికన్ వ్యవస్థ. కాబట్టి స్టేట్మెంట్ 1 కరెక్టే. అండ్ ఇక్కడ గుర్తించండి, బ్రిటిష్‌లో పార్లమెంటుకు సార్వభౌమ అధికారం అనేది ఉంటుంది. అయితే భారతదేశంలో పార్లమెంటు అత్యున్నతమైనది కాదు. అత్యున్నతమైనది కాదు. మరి ఏది అత్యున్నతమైనది? మనకి ఉన్నటువంటి లిఖిత రాజ్యాంగము అత్యున్నతమైనది. ఒక సమాఖ్య వ్యవస్థ కావచ్చు, న్యాయ సమీక్ష కావచ్చు, లేదంటే ప్రాథమికుల హక్కుల కారణంగా బ్రిటిషు మన యొక్క పార్లమెంట్ ఏదైతే ఉందో అది పరిమిత అధికారాలని కలిగి ఉంది. ఎందుకంటే ఏ అధికారాన్నైనా సరే చలాయించేదానికి పార్లమెంటుకు ఉన్నప్పటికీ రాజ్యాంగంలో కొన్ని లిమిటేషన్స్ అనేటివి ఇవ్వడం జరిగింది. ప్రాథమిక హక్కులకు భంగం కలిగేటువంటి ఏ యాక్ట్ అయినా, ఏ సవరణ అయినా వెంటనే రీకాల్ చేసేస్తారు. కాబట్టి పరిమిత అధికారాలని కలిగి ఉండేది మన యొక్క భారత పార్లమెంటు. అంతేకాకుండా ఇంకా కొన్ని గాని తీసుకున్నట్లయితే ఆహ్, మన పా మన దేశం యొక్క ప్రధానమంత్రి ఉభయ సభలలో ఏదైనా సభలో మెంబర్‌గా ఉంటే పీఎం అవ్వచ్చు. కానీ బ్రిటిష్‌లో మాత్రము వాళ్ళ యొక్క దిగువ సభ, దాన్ని హౌస్ ఆఫ్ కామన్స్ అని చెప్పి పిలుస్తారు. దాంట్లో సభ్యులుగా ఉంటే మాత్రమే వాళ్ళకి ప్రధానమంత్రి అయ్యే అర్హత ఉంది. ఇంక పోతే బ్రిటిష్ పార్లమెంటు సభ్యులను మాత్రమే వాళ్ళు మంత్రులుగా నియమిస్తారు. కానీ మనము ఎవరో ఒకరిని ముందు మంత్రిగా చేసేసుకోవచ్చు. అంటే వాళ్ళు లోక్‌సభలో కానీ, రాజ్యసభలో కానీ మెంబర్‌గా కానప్పటికీ ఎవరో ఒకరిని ముందుగా మంత్రి చేసి 6 నెలల లోపల ఏదో ఒక చోట లోక్‌సభ కావచ్చు, రాజ్యసభ కావచ్చు వాళ్ళని దాని ద్వారా మళ్ళా సభ్యత్వం అనేది కల్పిస్తారు. అంతేకాకుండా ఇక్కడ మనకొక చిన్న పాయింట్ అనేది ఉంది. షాడో క్యాబినెట్. షాడో క్యాబినెట్ దీనికి సంబంధించి ఏమిటి అంటే, షాడో క్యాబినెట్ అనేది బ్రిటిష్ క్యాబినెట్ వ్యవస్థలో ఒక ప్రత్యేక సంస్థ. పాలక మంత్రివర్గాన్ని వాళ్ళు బ్యాలెన్స్ చేసేందుకు గాను భవిష్యత్తులో మంత్రి పదవికి దాని సభ్యులను సిద్ధం చేసేందుకు ప్రతిపక్ష పార్టీ చేత ఈ షాడో క్యాబినెట్ అనే దాన్ని వాళ్ళు తీసుకొనొస్తారు. భారతదేశంలో అలాంటిది ఏమీ లేదు. సో ఇవన్నీ కూడా వాళ్ళకి మనకి ఉన్నటువంటి తేడాలు, డిఫరెన్సెస్. నెక్స్ట్ రాజ్యాంగంలోని ఆర్టికల్ 3కి సంబంధించి క్రింది ప్రకటనలను పరిగణించండి. ఆర్టికల్ 3 కింద బిల్లును రాష్ట్రపతి ముందస్తు సిఫారసుతో మాత్రమే పార్లమెంటులో ప్రవేశపెట్టవచ్చు. స్టేట్మెంట్ 2 రాష్ట్రపతి అభిప్రాయాలను తెలియజేయడానికి రాష్ట్ర శాసనసభకు ఆర్టికల్ 3 కింద బిల్లును సూచించాలి. నెక్స్ట్ రాష్ట్ర శాసనసభ ద్వారా వ్యక్తీకరించబడినటువంటి అభిప్రాయాలకు కట్టుబడి ఉండాలి. పై స్టేట్మెంట్లలో ఎన్ని సరైనవి? ఎన్ని సరైనవి? కేవలము 2 మాత్రమే. మరి ఎందుకు అనేది మనం ఒకసారి క్లియర్‌గా చూద్దాం క్వెషన్‌ని. సో రాంగ్ ఉండేది ఏంటిదంటే 3 అనేది రాంగు. సో ఇప్పుడు ఒక్కొక్క దాన్ని మనము ఎక్స్‌ప్లెయిన్ చేసుకుంటూ వద్దాము. సో ఓవరాల్‌గా ఆర్టికల్ 3 దేన్ని డీల్ చేస్తుంది? ఆర్టికల్ 3 కొత్త రాష్ట్రాలను ఏర్పాటు చేయడము, ఉన్న రాష్ట్రాల యొక్క ప్రాంతాలు, సరిహద్దులు, పేర్లు మార్పు ఇవన్నీ కూడా ఆర్టికల్ 3 డీల్ చేస్తుంది. ఏదైనా రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రం ఏర్పాటవ్వడం, 2 రాష్ట్రాలు కలిసి మెర్జ్ అయ్యి ఒక రాష్ట్రం ఏర్పడడం, ఓవరాల్‌గా కూడా రాష్ట్ర వైశాల్యాన్ని పెంచడము, తగ్గించడము, సరిహద్దుల్ని మార్చడము, పేర్లు మార్చడము వంటివి జరుగుతాయి. అయితే 2 కండిషన్స్ ఇక్కడ మనకి రాజ్యాంగం పేర్కొని ఉంది. ఏంటి అంటే ఏదైనా ఇలాంటి బిల్లుని రాష్ట్రపతి ముందస్తు సిఫారసుతో మాత్రమే పార్లమెంటులో ప్రవేశపెట్టాలి. 2 ఆ బిల్లును సిఫారసు చేయడానికి ముందు రాష్ట్రపతి నిర్దిష్ట వ్యవధిలోపు అభిప్రాయాల్ని తెలియచేసేందుకు రాష్ట్ర శాసనసభకు ఆ బిల్లును పంపించాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏపీకి సంబంధించి మొన్న విభజన సందర్భంలో మన యొక్క బిల్లు రావడం జరిగింది. రాష్ట్ర శాసనసభలో దాని గురించి డిస్కషన్ చేశారు. కొంత డిలే చేశారు. ఇదంతా మీ అందరికి తెలిసిందే. సో స్టేట్మెంట్ 1 అనేది
కరెక్టు. అండ్ స్టేట్మెంట్ 2 కూడా కరెక్టు. అయితే రాష్ట్ర శాసనసభ యొక్క అభిప్రాయాలకు ఎటువంటి కట్టుబడి అనేది ఉండదు. ఎందుకంటే వాళ్ళు సకాలంలో అభిప్రాయాలు స్వీకరించి చెప్పినప్పటికీ, చెప్పనప్పటికీ వాళ్ళకి కావాల్సిన విధంగా దాన్ని ప్రమోట్ చేసుకుంటారు. కాబట్టి రాష్ట్ర శాసనసభ వ్యక్తీకరించబడినటువంటి అభిప్రాయాలు ఆమోదించవచ్చు లేదా తిరస్కరించవచ్చు. ఇట్ డిపెండ్స్ అన్నమాట. నెక్స్ట్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ కమిషన్ 1953కు సంబంధించి ఈ క్రింది ప్రకటనలను పరిగణించండి. స్టేట్మెంట్ 1 దీనికి సర్దార్ పటేల్ గారు నాయకత్వం వహించడం జరిగింది. స్టేట్మెంట్ 2 దాని నివేదికలో ఒక భాష ఒకే రాష్ట్రం సిద్ధాంతాన్ని తిరస్కరించింది. 3 అసలు రాజ్యాంగం ప్రకారము రాష్ట్రాల 4 రెట్ల వర్గీకరణను రద్దు చేయాలని చెప్పి కమిషన్ సూచించింది. పై స్టేట్మెంట్లో ఎన్ని సరైనవి? మరి మనము ముందు ఆన్సర్ చూద్దాము. 3 దీనికి ఆన్సరు. సింపుల్గా మీరు ఐడెంటిఫై చేయవచ్చు ఫస్ట్ స్టేట్మెంటే రాంగ్ అని చెప్పి. అయితే ఇక్కడ 4 రెట్ల వర్గీకరణ అంటే మీకు అందరికీ కూడా ఐడియా ఉండాలి. పార్ట్ ఏ, బి, సి, డి అని చెప్పేసి మనకి ఈ ఎస్ఆర్సి స్టేట్స్ రీఆర్గనైజేషన్ కమిషన్కి ముందు మన రాజ్యాంగం, అసలు రాజ్యాంగంలో ఏబిసిడి అని చెప్పి ఉండేటివి. వాటి గురించి మనం ఒకసారి చూద్దాం ఇప్పుడు కూడా. సో అయితే ఏంటిది? సో ఫస్ట్ రాజ్యాంగానికి రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ కమిషన్ 1953లో ఏర్పాటయింది. మరి దీన్ని ఎందుకు ఏర్పాటు చేశారంటే ఫస్ట్ ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటయింది 1953లో భాషా ప్రాతిపదికన. అయితే మిగతా రాష్ట్రాలలో కూడా కొంచెం వీటి మీద డిమాండ్స్ అనేటివి రావడం జరిగింది. అందుకని రాష్ట్ర విభజన కోసము భాషా ప్రాతిపదికన పరిగణించవచ్చా, అసలు ఏదో ఒకటి మీరు దర్యాప్తు చేసి ఒక కమిషన్ ఏర్పాటు చేయండి అనే ఉద్దేశంతో కమిషన్ ఏర్పాటు చేశారు. ఆ కమిషన్ పేరే ఫజల్ అలీ కమిషన్. దీంట్లో మొత్తం 3 సభ్యులు అనేవాళ్ళు ఉంటారు. వాళ్ళల్లో ఒకరు ఫనిక్కర్ అండ్ ఇంకొకరు కుంజ్రు. కాబట్టి స్టేట్మెంట్ 1 అనేది రాంగ్. 1953లో ఏర్పాటైనటువంటి ఈ కమిషను 1955లో తన నివేదికని ఇవ్వడం జరిగింది. ఆ నివేదికలో వాళ్ళు ఏమన్నారంటే రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణకి ప్రాతిపదికగా భాషని ఆమోదించారు. కానీ ఒక భాష ఒకే రాష్ట్రం సిద్ధాంతాన్ని తిరస్కరించారు. ఏమంటున్నారంటే భాష ప్రాతిపదికన మీరు రాష్ట్రాన్ని ఏర్పాటు చేయండి, బాగానే ఉంటుంది. కానీ ఒక భాష ఒకే రాష్ట్రం ఉండాలని మాత్రం కరెక్ట్ కాదు, అది రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీస్తుందనే ఉద్దేశంతో వాళ్ళు దాన్ని రిజెక్ట్ చేయడం జరిగింది. అంతేకాకుండా మొత్తము వీళ్ళు రాష్ట్రాలని పునర్వ్యవస్థీకరించేందుకు 4 సిద్ధాంతాలని ప్రపోజ్ చేశారు. అదేంటంటే దేశ ఐక్యత కానీ భద్రత కానీ ఎక్కడ ఇబ్బంది కలగకూడదు, దేశ ఐక్యతని పరిరక్షిస్తూ బలోపాతం చేయాలని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. తర్వాత భాషా సంస్కృతి యొక్క సజాతీయకత, నెక్స్ట్ ఆర్థిక పరిపాలనపరమైనటువంటి పరిశీలనలు, ప్రజల సంక్షేమము, మొత్తం ప్రణాళిక ప్రచారం, ఈ 4టిని దృష్టిలో పెట్టుకుని వర్గీకరణ చేయండి అని చెప్పింది. అంతేకాకుండా స్టేట్మెంట్ 3లో భాగంగా ఏవైతే మనకి అసలు రాజ్యాంగంలో ఉన్నటువంటి పార్ట్ ఏ, బి, సి, డి అని చెప్పేసి 4 ఉన్నాయి. మీరు కానీ కొంచెం ఇన్డెప్త్గా కానీ చూడాలంటే పార్ట్ ఏ అంటే ఏంది, బి అంటే ఏంది, సి అంటే ఏంది చూడండి. సో జనరల్గా తూచాగా చెప్తాను. పార్ట్ ఏ అంటే ఏమిటంటే బ్రిటిష్ ఇండియాలో ఉన్నప్పుడు గవర్నర్ ప్రావిన్సులు అనేటివి మొత్తం 9 ఉండేటివి. వాటిని పార్ట్ ఏలో ఉంచడం జరిగింది. పార్ట్ బిలో ప్రిన్సిలీ స్టేట్ రాచరిక రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో అంతకుముందువి దాన్ని బిలో ఉంచడం జరిగింది. సిలో ఏముంచారంటే బ్రిటిష్ ఇండియా యొక్క మాజీ చీఫ్ కమిషనర్ ప్రావిన్సు కొన్ని పూర్వ రాచరిక రాష్ట్రాలని దాంట్లో ఉంచడం జరిగింది. సో డీలో వచ్చేసి అండమాన్ నికోబార్ దీవులకు సంబంధించినటువంటి వాటిని ఉంచడం జరిగింది. ఇది ఏబిసిడికి సంబంధించింది. సో ఓవరాల్గా మీకు కూడా తెలిసిందే, వాటన్నిటిని రద్దు చేసి మనకి మొత్తము 16 రాష్ట్రాలను 3 కేంద్రపాలిత ప్రాంతాలను ఎస్ఆర్సి ద్వారా ఏర్పాటు చేయడం జరిగింది. సో ముందు ఏది ఏర్పాటైందో అది కూడా ఇంపార్టెంటు, ఆ క్రోనాలజీ కూడా మీరు చూసుకుంటే బెటర్గా ఉంటుంది. సో నెక్స్ట్ 5th క్వశ్చన్, భారత పౌరసత్వానికి సంబంధించి క్రింది ప్రకటనలను పరిగణించండి. భారతదేశంలో విధులు నిర్వర్తిస్తున్నటువంటి విదేశీ దౌత్యవేత్తల పిల్లల పుట్టుకతో వాళ్ళు భారత
పౌరసత్వాన్ని పొందవచ్చు. స్టేట్మెంట్ 2, ఏదైనా విదేశీ భూభాగం భారతదేశంలో భాగమైతే ఆ భూభాగంలోని ప్రజలు అందరూ ఎవరు భారత పౌరులుగా ఉండాలో భారత ప్రభుత్వము నిర్దేశిస్తుంది. ఒక భారత పౌరుడు స్వచ్ఛందంగా మరొక దేశ పౌరసత్వాన్ని పొందినప్పుడు అతని భారత పౌరసత్వము స్వయంచాలకంగా రద్దు చేయబడుతుంది. పై స్టేట్మెంట్స్లో ఎన్ని సరైనవి? కేవలము దీనికి 2 మాత్రమే సరైనవి. మరి ఒకటి స్టేట్మెంట్ అనేది మనం రాంగుగా చూడవచ్చు. ఇది చాలా ఇన్‌డెప్త్‌గా ఉన్నటువంటి స్టేట్మెంట్ 1. ఎందుకనంటే భారత రాజ్యాంగం అమలులోకి వచ్చినప్పుడు 1950 జనవరి 26 ఏదైతే ఇయర్ ఉందో ఆ ఇయర్ 1987 జూలై ముందు ఎలా 1956 1987 ఈ మధ్యలో పుట్టిన వాళ్ళు ఎవరైనా సరే భారతదేశంలో జన్మిస్తే వాళ్ళ తల్లిదండ్రుల యొక్క జాతీయతో సంబంధం లేకుండా పుట్టుకతో వాళ్ళు భారతీయులు అయిపోతారు ఈ పీరియడ్ మధ్యలో. అయితే 1987 తర్వాత భారతదేశంలో జన్మించిన వ్యక్తి అతను పుట్టిన సమయంలో అతని తల్లిదండ్రులలో ఎవరైనా సరే ఒకరు భారతదేశ పౌరులుగా ఉంటే ఆ పుట్టిన వ్యక్తి కూడా భారత పౌరుడిగా పరిగణించబడతారు. ఫస్ట్ ఏమో ఇద్దరూ కలిసి తల్లిదండ్రులు ఇద్దరూ భారత పౌరులై ఉండాలి. 1987 తర్వాత ఇద్దరిలో ఒకరుంటే చాలు. కానీ 2004లో డిసెంబర్ 3వ తేదీన జరిగినటువంటి అమెండ్మెంట్లో భారతదేశంలో జన్మించినటువంటి పిల్లల తల్లిదండ్రుల్లో ఒకరు భారతదేశ పౌరులు అయి ఉండాలి. ఇంకొకరు ఎవరైనా కానీ భారతదేశంలో అక్రమ వలసదారుగా కానట్లయితే మాత్రమే వాళ్ళని భారతదేశ పౌరులుగా పరిగణించబడతారు. కాబట్టి స్టేట్మెంటు 1 అనేది కంప్లీట్గా రాంగ్. నెక్స్ట్ స్టేట్మెంటు 2, ఎస్, ఏదైనా మన విదేశీ భూభాగం భారతదేశంలో మెర్జ్ అయినప్పుడు నోటిఫైడ్ తేదీ నుంచి వాళ్ళని భారతదేశ పౌరులుగా ప్రభుత్వం ప్రకటిస్తుంది. దెన్ స్టేట్మెంట్ 3, ఎస్, ఈ ఏదైతే ప్రొవిజన్ ఉందో ఎవరైతే భారత పౌరసత్వాన్ని వదులుకొని ఇంకొక పౌరసత్వాన్ని స్వీకరిస్తారో ఆటోమేటిక్గా వాళ్ళ యొక్క పౌరసత్వం అనేది రద్దవుతుంది. అయితే ఈ ప్రొవిజన్కి ఒక కండిషన్ ఉంది. ఎప్పుడైతే భారతదేశము యుద్ధంలో నిమగ్నమై ఉంటుందో ఈ ప్రొవిజన్ అనేది వర్తించదు. అంతే కదా. సో నెక్స్ట్ ఏపీ హిస్టరీకి సంబంధించింది మనం స్టార్ట్ చేద్దాం ఇప్పుడు. సో బిఫోర్ దట్ మన యొక్క అమ్యూజింగ్ స్టఫ్ మెయిన్స్ టెస్ట్ సిరీస్ 80+ టెస్ట్ సిరీస్ అనేటివి చాప్టర్ వైజ్ టెస్ట్లు, సబ్జెక్ట్ వైజ్ టెస్ట్లు, గ్రాండ్ టెస్ట్లు ఈచ్ అండ్ ఎవ్రీ చాప్టరు అఫీషియల్ సిలబస్ని కవర్ చేస్తూ కోర్ కాన్సెప్చువల్, ఇన్డెప్త్ అండ్ బెస్ట్ స్టాండర్డ్ క్వశ్చన్స్ని మనం దీంట్లో ఇంక్లూడ్ చేస్తున్నాము. ఏపీ హిస్టరీకి సంబంధించి 20 టెస్టులు, పాలిటీ 20 టెస్టులు, ఎకానమీ 17 టెస్టులు, సైన్స్ అండ్ టెక్నాలజీ 17 టెస్టులు అండ్ గ్రాండ్ టెస్టు 6. ఓవరాల్గా కూడా 3 అంచెలలో మీ ప్రిపరేషన్ అత్యుత్తమంగా ముందుకు వెళ్లేందుకు ఒక చక్కని షెడ్యూల్ని కూడా రూపొందించి ఉన్నాము. అండ్ మెయిన్లీ దీని యొక్క ప్రైస్ 1399 అనేది అందుబాటులో ఉంది. సో రిజల్ట్స్ వచ్చినటువంటి అకేషన్ కారణంగా దీని యొక్క ప్రైస్ని 899కి అందరికీ అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. సో ఎవరైనా కానీ ఇంతవరకు పర్చేజ్ చేయని వాళ్ళు ఉంటే రిజిస్టర్ చేసుకోండి. చేసే ముందు ఒకసారి దీని యొక్క ఇంటెన్సిటీ ఏ విధంగా ఉందనేది కానీ చూడాలనుకుంటే టెస్ట్ 1 మెయిన్స్కి సంబంధించి ఫ్రీగా అందుబాటులో ఉంది. మీరు వన్స్ దాన్ని అటెంప్ట్ చేసి ఫర్దర్గా ఈ యొక్క టెస్ట్ సిరీస్ని పర్చేజ్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ ఏపీ హిస్టరీకి సంబంధించినటువంటి ప్రశ్నల్ని ఇప్పుడు మనం చూద్దాము. క్రింది జతలలో ఎన్ని సరిపోలలేదు? ప్రత్యేక కార్యనిర్వాహార్థం నియమించబడినటువంటి మంత్రులను మహామాత్యులు అని చెప్పి పిలుస్తారు. వస్తు సంశయం చూసే అధికారిని బాండారికుడు అని చెప్పి పిలుస్తారు. బరుకచ్చి లేదా బ్రోచ్ అని పాలించేటువంటి సహపానుణ్ణి ఓడించినటువంటి శాతవాహన రాజు యజ్ఞశ్ని శాతకర్ణి. సాంచి స్తూపానికి దక్షిణ తోరణం నిర్మించినది కుంతల శాతకర్ణి. దిగువ ఇచ్చినటువంటి కోడ్ని ఉపయోగించి సరైన సమాధానాన్ని ఎంచుకోండి. సరిపోలలేదు అన్నారు. సరిపోలనివేదో చూడండి. ఇప్పుడు ఫస్ట్ 2 కూడా సరిపోలినవే. మరి థర్డ్ స్టేట్మెంట్ సరిపోలలేదు.
కారణం ఏమిటంటే సహపానుని ఓడించినటువంటి శాతవాహన రాజు మనకి బరుకచ్ని కుంతల శాతకర్ణి దెన్ సాంచి స్తూపాన్ని దక్షిణ తోరణాన్ని నిర్మించింది కుంతల శాతకర్ణి కాదు, గౌతమిపుత్ర శాతకర్ణి. జిపిఎస్. కాబట్టి మనకి సరిపోలని జంటలు రెండు మాత్రమే. నెక్స్ట్, ఈ క్రింది వాణిలో అమరావతి స్తూపం మీద ఉన్న తెలుగు పదాన్ని గుర్తించండి. నాగబు. నెక్స్ట్, శాతవాహనుల పరిపాలనకు సంబంధించి క్రింది జతలను పరిగణించండి. కమ్మరులు, గదికులు, చర్మకారులు, కొలికలు. ఇటుపక్క వాళ్ళు చేసేటువంటి వృత్తికి సంబంధించి ఇవ్వడం జరిగింది. సో డైరెక్ట్గా ఆన్సర్ చూద్దాము. తర్వాత మీరు వీటిని స్క్రీన్ షాట్ లాగా తీసుకొని ఒకసారి అనాలిసిస్ చేసుకోండి. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ముఖ్యమైన అంశాలని పరిగణించము. ఆంధ్రుల గురించి ప్రస్తావించిన తొలి వ్యాజ్యము ఐతరేయ బ్రాహ్మణము. ఆంధ్రప్రదము దేని పరంగా వాడబడింది అంటే జాతి పరంగా. నెక్స్ట్ 3, ఆంధ్రదేశాన్ని త్రిలింగ దేశం అని వర్ణించిన వారు ప్రతాపరుద్రుని ఆస్థాన కవి అయినటువంటి విద్యానాథుడు. త్రిలింగ దేశము. సో పైన ఇచ్చిన అంశాలలో ఎన్ని సరైనవి అంటే అన్నీ కూడా సరైనవే. నెక్స్ట్, ఈ క్రింది వానిలో శాతవాహన కాలంలో ద్విభాషా నాణాలను ముద్రించిన మొదటి రాజుని గుర్తించండి. వాసిష్ఠి పుత్ర శివశ్రీ శాతకర్ణి. సో ఇవి ఏపీ హిస్టరీకి సంబంధించినటువంటి ఎంసిక్యూస్. సో ఏ విధంగా మీకు అనిపిస్తుంది ఈ యొక్క మెయిన్స్ మ్యారథాన్ సిరీస్ అనేది? ఏమన్నా మార్పులు చేర్పులు కావాలన్నా మీరు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చక్కగా వాటిని మనం కన్సిడర్ చేసి ది బెస్ట్ సోర్సెస్ని మీకు అందించేందుకు సాయశక్తులుగా ప్రయత్నం అనేది అమ్యూజింగ్ స్టఫ్ చేస్తుంది. రాబోయేటువంటి జూలై 28వ తేదీ మీకు ఎంత ముఖ్యమో అమ్యూజింగ్ స్టఫ్కి కూడా అంతే ముఖ్యము. ఎందుకంటే కన్ఫామ్గా ఎవరైతే మనతో ట్రావెల్ చేస్తున్నారో వాళ్ళకి బెస్ట్ పోస్ట్ని అందించడమే ముఖ్య ఉద్దేశంతో ఒక పక్క నుంచి టెస్ట్ సిరీస్ని, మరో పక్క నుంచి బేసిక్ అండ్ కాన్సెప్చువల్ క్వశ్చన్స్ని తీసుకొని వచ్చి ఏ విధంగా ఆన్సర్ చేయాలి, ఆప్షన్ ఎలిమినేషన్ చేయాలనేది ట్రావెల్ చేస్తూ, అంతేకాకుండా వీక్లీ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఆ వీక్లో జరిగినటువంటి స్మాల్ బిట్స్ కావచ్చు, కాన్సెప్చువల్ బిట్స్ కావచ్చు, ప్రతిదీ కూడా కవర్ చేస్తాము. ఇంకా చెప్పాలంటే కరెంట్ అఫైర్స్ పరంగా ఎకానమీకి, సైన్స్ అండ్ టెక్నాలజీకి మీకు బెస్ట్ రిసోర్సెస్ని మన వీడియోస్ రూపంలో అందిస్తామనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే ఈ యొక్క గ్రూప్ 2 మెయిన్స్ టెస్ట్ సిరీస్ యొక్క ఆఫర్ అనేది ఈ ఒక్కరోజే అందుబాటులో ఉంటుంది. కాబట్టి వెంటనే రిజిస్టర్ చేసుకునేందుకు డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి లింక్ ద్వారా యాప్ని డౌన్లోడ్ రిజిస్టర్ చేసుకోండి. అంతేకాకుండా మన యొక్క టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. మన యొక్క ఛానల్స్ని రెగ్యులర్గా ఫాలో అయ్యేందుకు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మెయిన్స్ టెస్ట్ 1 అనేది ఫ్రీగా అందుబాటులో ఉంది. వెంటనే అటెంప్ట్ చేయండి. సో థ్యాంక్ యూ.